Hi students, welcome to Bhavisha. I am Suresh Babu Bayarapu. Dear students, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి రీజనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానమ్మా. సో ఇవన్నీ కూడా మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్ రేపు నవంబర్ 17th నుంచి జరిగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎవరైతే రాస్తూ ఉంటారో వాళ్ళకి ఇవి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో అలాగే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ క్వశ్చన్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సో ఫస్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఆర్టిఫిషియల్ మీన్స్ సిఎఫ్ఎల్ఆర్టీ అన్నాడమ్మా. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ప్రీమియం అన్నాడు. అవునా? ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఆర్టిఫిషియల్ అనే వర్డ్కి కోడ్గా సిఎఫ్ఎల్ఆర్టీ. అమ్మాయి ఇక్కడ మీరు గమనిస్తే సిఎల్ఎఫ్ఆర్టీ అనే లెటర్స్ అన్ని దీంట్లో ఆర్టిఫిషియల్ అనే వర్డ్లో ఉన్న లెటర్సే ఉన్నాయి. కాకపోతే ఆర్టిఫిషియల్ అనే వర్డ్లో ఉన్నటువంటి వోవెల్స్ అన్నీ లేవు ఇక్కడ. సో అవి లేకుండా వాటి స్థానంలో నాకు ఓన్లీ కాన్సనెంట్సే తీసుకున్నాడు. అవునా? సో ఓన్లీ కాన్సనెంట్సే తీసుకుంటే ఆర్టిఫిషియల్లో ఏమేమి ఉన్నాయి మన దగ్గర? ఆర్, టి, ఎఫ్, సి, ఎల్ ఉన్నాయి. వీటిని వాడు ఏం చేశారంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేశాడు. ఆల్ఫాబెటికల్ అరేంజ్ చేస్తే ABCDEFGHIJK LMNO PQRST కదా. సో దట్ సిఎఫ్ఎల్ఆర్టీ ఎలా వచ్చిందంటే ఆర్టిఫిషియల్ అనే వర్డ్లో ఉన్న ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం ఓన్లీ కాన్సనెంట్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మనం ప్రీమియం అనే వర్డ్ని తీసుకుంటే, ప్రీమియం అనే వర్డ్లో ఉన్న కాన్సనెంట్స్ తీసుకుంటే PRMM ఈ 4 మాత్రమే కాన్సనెంట్స్ అమ్మా. వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెడితే MMNPQR అంటే MMPR అనేది ఉండాలి. కాబట్టి అది మన దగ్గర ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ 4లో ఉంది. సో దట్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ డి. సెకండ్ క్వశ్చన్ చూడు, మనకి బాడ్ మాస్ ఇస్తున్నారమ్మా. బాడ్ మాస్లో వాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ఇంటర్చేంజ్ అని అంటున్నాడు. అంటే తారుమారు చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏ నీకు రైట్ అని భావిస్తే ఇన్ ద ప్లేస్ ఆఫ్ 22 18 పెట్టాలి, 18 ప్లేస్లో 22 పెట్టాలి. సో ఇప్పుడు మనం ఆ నెంబర్స్ని రీప్లేస్ చేసిన తర్వాత బాడ్ మాస్ అప్లై చేయాలి. సపోజ్ నీకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తూ ఉంటే కనుక 54 డివైడెడ్ బై 9 ప్లేస్లో 9 ఇంటూ 18 ప్లేస్లో 22 పెట్టుకోవాలమ్మా. 22 తర్వాత -10 + 5 దాని విలువ 22 అవుతుందా అని అడిగాడమ్మా. సో 9 6 టైమ్స్ ఎంత? 54 కదా. అంటే 6 × 22 అమ్మా. 6 × 22 అంటే 132. 132కి ఇక్కడ ఉన్న 10 తీసేసి 5 యాడ్ చేసిన 22 అనే చిన్న నెంబర్ అయితే రాదుగా. సో అంత చిన్న నెంబర్ రాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనం వెరిఫై చేయాల్సిన అవసరం లేదు అమ్మా. దాని తర్వాత వెంటనే దాని క్రింద 18,9 ఉంది. అవునా? ఒక్కసారి 18 ప్లేస్లో 9, 9 ప్లేస్లో 18 రీప్లేస్ చేసుకుంటే అక్కడ సి ఆప్షన్ తీసుకుంటానమ్మా. సో 54 డివైడెడ్ బై 9 ప్లేస్లో 18 పెట్టుకో, ఇంటూ 18 ప్లేస్లో 9 పెట్టుకో, -10 + 5 దాని విలువ 22 అవుతుందా అని అడిగాడమ్మా. 9 1s 9 2s 2 2s 4 2 7s అంటే ఇక్కడ నాకు ఎంత మిగులుతుంది? 27 -10 + 5. సో యాడ్ ఆల్ ద పాజిటివ్స్ కదా. 32 - 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 22 అవుతుంది. కాబట్టి సరిపోయింది కదా. ఏ ఆప్షన్ ద్వారా మనకు ఆన్సర్ సరిపోతుంది అంటే థర్డ్ ఆప్షన్ సి ద్వారా సరిపోతుంది. కాబట్టి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ మనకి అనాలజీ క్వశ్చన్ ఇస్తున్నారమ్మా. ఇక్కడ కన్నింగ్కి స్లైకి మధ్య సంబంధం తెలుసుకొని అదే లాజిక్ యాజ్ ఇట్ ఈస్గా ఫోర్జ్కి ఇవ్వడం, ఫోర్జ్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక్కడ కన్నింగ్ స్లై అన్నాడమ్మా. కన్నింగ్ అంటే జిత్తుల మారి నక్క అంటాం. అవునా? స్లై అంటే ఏంటంటే చాకచక్యంగా చేయడం, తప్పించుకోవడం అలా అంటాం అనమాట స్లై. సో ఇవి రెండు కూడా సినోనిమ్స్, ఒకే రకమైనటువంటి పర్యాయ పదాలు, ఒకే రకమైన అర్థాలు కలిగినవి. అలాగే ఫోర్జ్ అంటే నకిలీ చేయడం. సో ఫోర్జ్ సంతకాలు చేశారంటారు, ఫోర్జరీ అంటాం. అవునా? నకిలీ. సో అలాగే నకిలీకి సంబంధించిన రిలేటెడ్ పర్యాయ పదం ఇక్కడ ఏముంటుందంటే ఫ్యాబ్రికేట్ ఉంటుందమ్మా. సో ఫ్యాబ్రికేట్ అనేది ఫోర్జ్కి పర్యాయ పదంలో యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? కన్నింగ్ జిత్తుల మారి, స్లై చాకచక్యమైన, అదేవిధంగా ఫోర్జ్ అంటే నకిలీ. దానికి సేమ్ సినోనిమ్ ఎవరు వస్తారంటే ఫ్యాబ్రికేట్ అవుతుంది. ఓకే. తర్వాత మనకి ర్యాంకింగ్ టెస్ట్ ఇస్తున్నారమ్మా. ఇన్ ఏ రో గోపాల్ ఈజ్ స్టాండింగ్ 16th ఫ్రమ్ ద రైట్ ఎండ్ and Usha is standing at the right end of the row. If there are 15 persons are standing between Gopal and Mohan, then how many persons are standing between Usha and Mohan? ఇది మనకి క్వశ్చన్ అమ్మా. సో వాడు ఏమంటాడంటే ఒక రోలో అంట ఉషా ఈ స్టాండింగ్ ఎట్ ద రైట్ ఎండ్. ఉషా అనే అమ్మాయి రైట్ ఎండ్ కుడి చివర ఉన్నారు అని చెప్తున్నారమ్మా. అలాగే గోపాల్ ఈ స్టాండింగ్ 16th ఫ్రమ్ ద రైట్ ఎండ్. అలాగే గోపాల్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ హీ ఈజ్ 16th పర్సన్. అమ్మ తను 16th పర్సన్ అంటే దేర్ ఆర్ 15 పర్సన్స్ టు ద
రైట్ ఆఫ్ గోపాల్ అండ్ ఉషా ఇస్ వన్ ఆఫ్ ద పర్సన్. 15లో ఉషా ఒక పర్సన్ కాబట్టి బిట్వీన్ గోపాల్ అండ్ ఉషా మనకి 14 పీపుల్ ఉంటారు. అలాగే ఇంకా చెప్తున్నాడు 15 పీపుల్ ఆర్ ఇన్ బిట్వీన్ గోపాల్ అండ్ మోహన్. అమ్మ గోపాల్కి మోహన్కి మధ్యలో 15 మంది అంట. ఇక్కడ గోపాల్కి రైట్ సైడ్లో మోహన్ మనం తీసుకురాలేం, ఎందుకంటే 15 పర్సన్స్ అంటే ఉషాకి రైట్ సైడ్లో ఇమ్మీడియట్గా మనకి పేరేంటి మోహన్ వస్తాడు. కానీ ఇక్కడ ఉషా ఇస్ ద రైట్ హ్యాండ్, ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో ఉన్నారు ఉషా, కాబట్టి ఉషాకి రైట్ సైడ్లో మనం మోహన్ పెట్టలేం. కాబట్టి గోపాల్కి లెఫ్ట్ సైడ్లో మాత్రమే మోహన్ని పెట్టగలం. అండ్ దేర్ ఆర్ 15 పర్సన్స్ ఇన్ బిట్వీన్ మోహన్ అండ్ గోపాల్ అని చెప్పాడు కాబట్టి సో అటు సైడ్ పెట్టుకుంటాం. అడుగుతున్న క్వశ్చన్ ఏంటమ్మా, హౌ మెనీ పర్సన్స్ ఆర్ బిట్వీన్ ఉషా అండ్ మోహన్, ఉషాకి మోహన్కి మధ్యలో ఎంతమంది? సో వీళ్ళందరినీ లెక్కేయాలమ్మా, అవునా? సో నాకు మోహన్కి గోపాల్కి మధ్యలో 15 పర్సన్స్, గోపాల్ అనేవాడు కూడా ఇన్ బిట్వీన్ మోహన్ అండ్ ఉషా కాబట్టి 1 పర్సన్, ప్లస్ there are 14 persons in between Gopal and Usha. కాబట్టి 15 plus 15 total number of people in between Mohan and Usha is 30 persons. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా, థర్డ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 4. తర్వాతమ్మా 5th క్వశ్చన్ చూద్దాం. మనకి ఇన్ఈక్వాలిటీస్ ఇస్తున్నారమ్మా. ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్లో ఎన్ని ఈక్వేషన్స్? 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. వీటిలో ఏది కరెక్ట్ ఏది తప్పు అంటున్నాడమ్మా. ఫస్ట్ ఆప్షన్ క్యూకి ఎస్కి మధ్య సంబంధం చూస్తే బిట్వీన్ క్యూ అండ్ ఎస్ మనకి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. ఇది గ్రేటర్ దాన్, ఇది లెస్ దాన్, అవునా? దే బోత్ ఆర్ ఆపోజిట్ సైన్స్. మనకి ఎప్పుడైతే ఆపోజిట్ సైన్స్ ఉంటాయో వాటి మధ్య రిలేషన్ చెప్పలేము. అప్పుడు మనకి 3 పాసిబిలిటీస్ కావాల్సి వస్తాయి. గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు 3 కావాలి. కానీ ఇక్కడ నాకు కేవలం ఈజ్ ఈక్వల్ టు ఒకటే ఉంది. పని అవ్వదు, వర్కౌట్ అవ్వదు, క్లోజ్. మా ఎక్స్ టు జెడ్ తీసుకుంటే ఇన్ బిట్వీన్ ఎక్స్ అండ్ జెడ్ ఆల్సో వీ హ్యావ్ ఆపోజిట్ సైన్స్. సో రిలేషన్ బిట్వీన్ దెమ్ వి కాంట్ సే, చెప్పలేము. కాబట్టి 3 పాసిబిలిటీస్ కావాలి. అక్కడ ఓన్లీ ఒకటే ఉంది, వర్కౌట్ అవ్వదు. వి టు కే అమ్మ, వి ఏమో ఇక్కడ ఉందమ్మా, కే ఏమో ఇక్కడ ఉందమ్మా. ఈ రెండింటి డైరెక్ట్గా రిలేషన్ చెప్పలేము కాబట్టి కామన్ లెటర్ అయినటువంటి డి తీసుకోవాలి. సో వి నుంచి డి దగ్గరకు వచ్చి డి నుంచి కే దగ్గరికి రావాల్సి ఉంటుందమ్మా. మొదటిగా వి టు డి తీసుకుంటే అమ్మ, వి టు డి ఏముంది, గ్రేటర్ దాన్ సింబల్ ఉంది. బిట్వీన్ వి అండ్ డి గ్రేటర్ దాన్, అండ్ డి టు కే డైరెక్ట్ రివర్స్ అంటే రివర్స్. కే ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ పెద్దడు కాబట్టి కే లెస్ దాన్ డి, రివర్స్ చేస్తే డి గ్రేటర్ దాన్ కే. సో ఫైనల్లీ వి గాట్ వి ఈజ్ గ్రేటర్ దాన్ కే. సో సరిపోతుంది కదా. కాబట్టి ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 5. నెక్స్ట్ అమ్మా 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్లో సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ ఆర్డర్ ఇన్ ద గివెన్ వర్డ్స్ యాజ్ దే వుడ్ అపియర్ ఇన్ ఇంగ్లీష్ డిక్షనరీ. అమ్మ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం వాటిని అరేంజ్ చేయండి అని అడిగాడమ్మా. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్న డిక్షనరీ ఆర్డర్ అన్న రెండు కూడా ఒకటే. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ లెటర్స్ అబ్జర్వ్ చేయాలి. సో నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ఇచ్చినటువంటి వర్డ్స్ అన్నింటిలో ఫస్ట్ హెచ్ఏ ఉందమ్మా. దెన్ టేక్ ద సెకండ్ లెటర్ హెచ్ఓ ఉందమ్మా. థర్డ్ లెటర్ హెచ్ఓఎల్ ఉంది. ఫస్ట్ 3 లెటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం 4th లెటర్కి వెళ్ళిపోదాం. అమ్మా 4th లెటర్ తీసుకుంటే ఇక్కడ ఐ, హెచ్ఓఎల్ఐ కదా, హెచ్ఓఎల్డి కదా, ఇక్కడ హెచ్ఓఎల్డి కదా, హెచ్ఓఎల్ఐ ఉంది, తర్వాత మా హెచ్ఓఎల్ఓ ఉంది, హెచ్ఓఎల్డి ఉంది. వీటిలో ఫస్ట్ డి తాలూకా వస్తాయి మొదటిగా. కాబట్టి 2, 3, 6 మనం అబ్జర్వ్ చేసుకోవాలమ్మా ఇప్పుడు. సో 2లో 5th ఓ, 3లో ఈ, నెక్స్ట్ 5th తర్వాత 6thలో మనకి ఓ. ఫస్ట్ వస్తుంది ఎవరమ్మా, ఈ కదా. అంటే 3 అనేది స్టార్టింగ్లో ఉండాలి. మనకి 3 స్టార్టింగ్లో ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయమ్మా. వాటిల్లో ఇప్పుడు మనం ఒక్కసారి ఫస్ట్ 3 and 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెకండ్‌ది వచ్చేస్తది. మనం చూడాల్సిన అవసరం లేదు కదా ఇక. రెండిట్లో అదే ఉంది కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ చూస్తే చాలమ్మా. ఇక్కడ ఓ ఆటోమేటిక్‌గా 6 కదా రావాలి. 3 to 6 ఉండాలి. ఎందుకంటే 3 to 4 వచ్చే ఛాన్సే లేదు. అవునా? సారీ 4 వచ్చే ఛాన్సే లేదు. సో తీసేయొచ్చు. సో మిగిలిపోయింది ఎవరమ్మా? 1 ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ రైట్ ఆన్సర్. ఎందుకంటే మనకి డీలో తర్వాత ఫస్ట్ ఈ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఈ రెండిట్లోనే ఉండాలి. ఈ రెండిట్లో ఆప్షన్ అబ్జర్వ్ చేసుకుంటే రెండిట్లో కూడా 2, 2 ఉంది. ఆ తర్వాత ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 అసలు మనకు సంబంధం లేదు, 6 వస్తది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నీకు ఇంతవరకు చేస్తే చాలు, మిగతాది నాకు అనవసరం. తర్వాతమ్మా మనకి ఎనాలజీ ఇస్తున్నారమ్మా. ఎనాలజీలో ఇక్కడ శాంపిల్‌గా 2 క్వెషన్స్ ఇచ్చారు. సేమ్ సిమిలర్‌గా ఉండే వాటిని ఐడెంటిఫై చేయమంటున్నారమ్మా. అవునా? సో మనం చూస్తే ఏ టు జెడ్ డోర్ విండో దే బోత్ ఆర్ ఆపోజిట్ కదా. ఎఫ్యు ఫుల్, జీటీ గ్రాండ్ ట్రంక్ అది కూడా ఆపోజిట్ అవుతాయి మనకి. అలాగా ఉండేది చూస్తే డీడబ్ల్యూ డోర్ విండో ఉండాలి, ఎక్స్ కాదు. ఫస్ట్ ఆప్షన్ పనికిరాదు. ఆర్ఐ ఇండియన్ రైల్వేస్, ఎంఎన్ మ్యాన్ ఉండాలి, ఎన్ ఉండాలి. అక్కడ ఓ ఉంది, వర్కౌట్ అవ్వదు. సిఎక్స్ క్రక్స్ మా పీకే పవన్ కళ్యాణ్ సరిపోతుంది. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్. సిఎక్స్ క్రక్స్ అవుతుంది కానీ సిడి ఎక్స్ డి కాదు అక్కడ. ఓకేనా? సో వర్కౌట్ అవ్వదు. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 7. 8th క్వశ్చన్ చూడు. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫైండ్ ద బ్యాగ్ అనే సెంటెన్స్ని ఈ విధంగా కోట్ చేశారంటమ్మా. తర్వాత దాట్ ఈస్ గుడ్ని వాడు 136గా కోట్ చేశారంట. అయితే
ఈజ్ ఇట్ హియర్ అనేటువంటి సెంటెన్స్ని 860గా కోట్ చేస్తే, బ్యాగ్ ఈజ్ గుడ్ని 961గా కోట్ చేస్తే, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ వి షోస్ ద కరెక్ట్ కోడ్. సో వీటిలో కరెక్ట్ కోడ్ ఏంటి అని అడిగాడమ్మా. ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 2 సెంటెన్స్ని ఫైండ్ ద బ్యాగ్లో దాట్ ఈజ్ గుడ్లో ఒక్కటి కూడా కామన్ వర్డ్ లేదమ్మా. ఫైండ్ ద బ్యాగ్లో ఇక్కడ ఈజ్ ఇట్ హియర్లో సమ్ కామన్ వర్డ్స్ లేవు. ఫైండ్ ద బ్యాగ్లో ఇక్కడ బ్యాగ్ ఉంది చూడమ్మా, ఇక్కడ కూడా బ్యాగ్ ఉంది. ఈ రెండులో కామన్గా 3, 5, 9 ఉంది చూడమ్మా. అంటే బ్యాగ్ అంటే 9 అని అర్థం. అంతేగాని బ్యాగ్ అంటే 1 కాదు కదా, క్లోజ్. బ్యాగ్ అంటే 9 వస్తుంది కాబట్టి అది క్లోజ్ చేసేయచ్చు. నెక్స్ట్ అమ్మా, ఈ రెండు చూసుకుంటే ఈజ్ ఇట్ హియర్లో ఇక్కడ ఈజ్ ఉందమ్మా, ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ ఈజ్ ఉందమ్మా. ఈ రెండులో కామన్గా 1, 3, 6లో 6 ఉంది. సో ఐఎస్ ఈజ్ అంటే 6 సరిపోతుంది కదా. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, ఓన్లీ రైట్ ఆన్సర్. నువ్వు మీదే మొత్తం నాకు గంగ వచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ పెట్టి వెళ్ళిపోగమ్మన్నా. నెక్స్ట్ మా 9th క్వశ్చన్ మనకి ఎనాలజీ ఇస్తున్నారమ్మా. ఎనాలజీ మనకి 15 అనేది 250గా మారిందంట. అయితే 24 ఏ విధంగా మారుతుంది అన్నాడమ్మా. సో ఇక్కడ 15 రెట్లు 30 15 పోదు కదా, ఎగ్జాక్ట్గా మల్టిప్లికేషన్స్ వర్కౌట్ అవ్వదు. 15 స్క్వేర్ ఎంతమ్మా, 225 ప్లస్ 25. సో 225 ప్లస్ 25 250 అవుతుంది. సో 15 16 వేసుకుంటే 15 స్క్వేర్ 225, 240 ప్లస్ 10గా భావిస్తే, సరే ఇది కూడా చూద్దాం. 24 స్క్వేర్ ప్లస్ 25 ట్రై చేద్దాం. 24 స్క్వేర్ 576, దానికి ఒక 25 కలిస్తే 11, 1 క్యారీ చేసుకుంటే 601 ఉందా ఇక్కడ, లేదు కదా. 81 లేదు కదా. సో అది కాదు. ఇంకోటి ఏమైనా ఉంటే చూద్దామమ్మా. 15 ఇంటూ 16 80, 240 ప్లస్ 10 నెక్స్ట్ నెంబర్గా భావిస్తే 24 ఇంటూ 25 ట్రై చేద్దాం. 25 4 100, 50 ప్లస్ 10 60, 600 ప్లస్ 10 610 సరిపోతుంది కదమ్మా. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు లాజిక్ ఇక్కడ. సో ఒక నెంబర్ 15 స్క్వేర్ ప్లస్ 15 చేసి ఒక కాన్స్టెంట్ నెంబర్ 10 యాడ్ చేయడం ఒక పద్ధతిలో భావించవచ్చు. లేదా 15ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేసి ప్లస్ 10 చేసేయడం భావించవచ్చు. ఎట్లా చేసినా అదే అనమాట. సో ఇక్కడ 24 స్క్వేర్ ప్లస్ 24 ప్లస్ 10 అలా చేసినా సరే మనకి 610 అనేది ఆన్సర్గా వస్తుందమ్మా. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాబ్లం నెంబర్ 10 మనకి సింప్లిఫికేషన్స్ ఇస్తున్నారమ్మా. 21 మైనస్ 4.9 డివైడెడ్ బై 7 ప్లస్ 3.9 మల్టిప్లై విత్ 0.4 ప్లస్ 0.9 వాట్ ఈస్ ద వాల్యూ అని అడిగాడమ్మా. 7 7s 49 కాబట్టి ఇక్కడ పాయింట్ ఉంది కదా, 0.7గా రాసుకోవాలమ్మా. 21 మైనస్ 0.7 ప్లస్ 9 4s 36, 3 4 3s 12 ప్లస్ 3 34 ఇంటూ 4 చేయమ్మా. 9 36 12 15 అంటే 1.56 అవుతుందమ్మా. అది 1.56 ప్లస్ 0.9 అవుతుంది. ఒక్క మాట ఇక్కడేమో మైనస్ 0.75 ఉందమ్మా. మిగతాన్ని పాజిటివ్ వాల్యూసే. ఇక్కడ 21 పక్కన పాయింట్ పక్కన 2 జీరోస్ పెట్టుకుంటే దీనికి ఇంకొక 0 ఇచ్చేస్తే, సో దట్ మనకి ముందుగా యాడ్ చేస్తే 5 ఇక్కడ 6 మిగిలిందమ్మా. ఇక్కడ 0 తీసేస్తే మనం 6 అనేది ఎక్స్ట్రీమ్లో ఉండాలి. అంటే ఇక్కడ యూనిట్ డిజిట్గా 6 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో దట్ ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్, ఓన్లీ రైట్ ఆన్సర్. లేదు నేను మొత్తం చేస్తారంటే చేసుకో కూర్చొని. సో 21 తర్వాత 1.56 అవుతుందమ్మా. ఆ తర్వాత 0.90 అవుతుందమ్మా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 6 తర్వాత 14 1 3 23.46. దాంట్లో నుంచి మనం 0.70 తీసేస్తే 6 7 22 సరిపోతుందా, 22.76. ఇంత చేస్తే టైం వేస్ట్. సో అక్కడ యూనిట్ డిజిట్ తీసేసుకున్నాను, సరిపోతుంది మనకి ఆన్సర్. ఓకేనా, రైట్. ప్రాబ్లం నెంబర్ 11 అంకిత్స్ బర్త్డే ఇన్ 2018 వాజ్ ఆన్ ఫ్రైడే. ఆరో ఫ్రైడే అంట. ఇఫ్ హిస్ బర్త్డే ఈజ్ 23rd of November. అమ్మా అంటే దాని అర్థం 23rd of November 2018 ఈజ్ ఫ్రైడే. ఆ రోజు ఒకవేళ ఫ్రైడే అయితే అడుగుతున్నాడు దెన్ వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ బీ హిస్ బర్త్డే ఇన్ ద ఇయర్ 2021. అయితే 23rd of November 2021 ఏమవుతుంది అని అడుగుతున్నాడమ్మా. మీకు సేమ్ డేట్ సేమ్ మంత్ ఇచ్చి ఇయర్ మాత్రమే చేంజ్ చేసినప్పుడు ఏం చెప్పారమ్మా షార్ట్కట్గా, ముందుగా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని జరిగినాయి చూస్తే 21లో నుంచి 18 సబ్ట్రాక్ట్ చేసుకుంటే 3 బ్యూటిఫుల్ ఇయర్స్ వస్తాయి. ఈ 3 ఇయర్స్లో ఒక ఇయర్కి నాకు ఆడ్ డేస్ ఒకటే వస్తుంది. అక్కడ 2020 అనేది లీప్ ఇయర్గా మారుతుంది కాబట్టి సో ఒక లీప్ ఇయర్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 4 అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో ఫ్రైడేకి 4 యాడ్ చేయడం అమ్మా. 4 యాడ్ చేయమన్నా 3 సబ్ట్రాక్ట్ చేయమన్నా ఒకటే. ఫ్రైడే అంటే 5 కదా, దాంట్లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 2 అంటే ఏంటమ్మా ట్యూస్డే. అండ్ ద ఆన్సర్ ఈస్ ట్యూస్డే, ఓన్లీ రైట్ ఆన్సర్.
ఇక్కడ 4 ఎలా వచ్చింది అనేది క్లాస్‌లో చెప్తాను ఈ షార్ట్‌కట్ అనేది. ఇక్కడైతే డైరెక్ట్‌గా నీతో చెప్తానమ్మా. 2018-19 ఒక నాన్ లీప్ ఇయర్ కాబట్టి నాన్ లీప్ ఇయర్ కన్సిస్ట్స్ ఆఫ్ 1 నాట్ డే అండ్ 2019-20 అమ్మ మనం 20th నవంబర్‌లోకి వెళ్తున్నాం కాబట్టి అది మొత్తం లీప్ ఇయర్ కాబట్టి 2 ఆడ్ డేస్ వస్తాయి లీప్ ఇయర్‌కి. సో 20 నుంచి 21కి ఒక నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే. సో టోటల్ ఆడ్ డేస్ ఎన్ని అంటే 4 ఆడ్ డేస్ వస్తాయి. సో ఫార్వర్డ్ ముందుకెళ్తున్నాను కాబట్టి ప్లస్ చేసుకుంటాను. సో దట్ ఆన్సర్ మనకి ఏమొస్తుందంటే ట్యూస్డే ఫర్ ద ప్రాబ్లమ్ నంబర్ 11. 12th క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అడిషన్ మీన్స్ డివిజన్ అంటే డివైడెడ్ బై అంట. సబ్ట్రాక్షన్ మీన్స్ మల్టిప్లికేషన్ అంటే మైనస్ అంటే మల్టిప్లై చేయమని అర్థం. తర్వాత డివిజన్ మీన్స్ అడిషన్, డివైడెడ్ బై అంటే ఏంటంటమ్మా అడిషన్, ప్లస్ అంట. తర్వాత మల్టిప్లికేషన్ మీన్స్ సబ్ట్రాక్షన్, ఇంటూ అంటే సబ్ట్రాక్ట్ చేయమని అర్థం అని చెప్తున్నాడమ్మా. దీన్ని మనం బాడ్మాస్ రూల్ అప్లై చేసుకుంటే 55 మా మైనస్ అంటే ఇంటూ 6 డివైడెడ్ బై అంటే ప్లస్ 5832 ప్లస్ అంటే ఏంటమ్మా అక్కడ డివైడెడ్ బై 18 స్క్వేర్ అమ్మా 18 స్క్వేర్ అంటే 18 రాసుకోవచ్చు కదా. ఇంటూ అంటే మైనస్ 7 క్యూబ్ అంటే 343 డైరెక్ట్గా అమ్మా 5832 అనేది 18 క్యూబ్. ఆ విషయం తెలిసిన వాళ్ళు డైరెక్ట్గా 2 18స్కి ఇక్కడ ఒక 18 మిగిలిపోతుంది మనకి డైరెక్ట్గా. ఓకేనా 18 క్యూబ్ కదా, క్యూబ్లో 18 ఇంటూ 18 ఇంటూ 18లో 218 క్యాన్సల్ అవుతుంది, ఒక 18 మిగిలిపోతుందమ్మా. సో ఆ రైతులో 30 ప్లస్ 3 33 ప్లస్ 18 మైనస్ 343. సో దట్ ఈస్ ఈక్వల్ టు 843. 343ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకు వస్తుంది ఆన్సర్ 5 అండ్ ద ఆన్సర్ 5 ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లమ్ నెంబర్ 12. నెక్స్ట్ అమ్మా 13th క్వశ్చన్ చూద్దాం. లాయర్ కోర్ట్ అమ్మ లాయర్ తన పనిని ఎక్కడ చేస్తారంటే కోర్టులో చేస్తారు. లాయర్ ఎక్కడ ఉంటారు? కోర్టులో ఉంటారు. అదేవిధంగా కార్పెంటర్ ఫర్నిచర్లో ఉంటాడా? నో, ఫర్నిచర్ పని చేస్తారు. ప్రీస్ట్ అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు? చర్చ్లోనే ఉంటారు. కాబట్టి మత బోధకులు ఎక్కడ ఉంటారంటే చర్చ్లో ఉంటారు ఇక్కడ. సో క్రికెటర్ టోర్నమెంట్లో ఉంటాడా? గ్రౌండ్లో ఉంటాడు. టీచర్ స్టూడెంట్లో ఉంటాడా? స్టూడెంట్లో ఉంటాడా? స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఉండాలి, అంతేగాని స్టూడెంట్లో కాదు కదా. సో దట్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. సో తెలుగులో మాట్లాడుకుంటే న్యాయవాది కోర్టులో పనిచేసినట్టుగా వడ్రంగి ఫర్నిచర్లో పనిచేస్తాడా? ఫర్నిచర్తో పనిచేస్తాడా, నాట్ ఫర్నిచర్లో. ప్రీస్ట్ అనేవారు చర్చిలో ఉంటారు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. క్రికెటర్ టోర్నమెంట్లో ఉంటాడా? గ్రౌండ్లో ఉంటాడు. ఉపాధ్యాయుడు అనేవారు ఎక్కడ ఉంటారంటే క్లాస్లో ఉంటారు, అవునా. సో క్లాస్ కానీ స్కూల్ కానీ ఇలాంటివి మాట్లాడాలి, అందుకని విద్యార్థి సంబంధం లేదు. కాబట్టి ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లమ్ నెంబర్ 13. నెక్స్ట్ 14 చూద్దాం. 7 పీపుల్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. అమ్మ ఒక 7గురు సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారంట. సో ఎవరి పక్కన ఎవరున్నారు ఏంటి అనేది మనం తెలుసుకోవాలమ్మా. అయితే దే ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ద టేబుల్, అందరూ సెంటర్ని ఫేస్ చేస్తూ కూర్చొని ఉన్నారు అని చెప్తున్నాడమ్మా. 2 పీపుల్ ఆర్ బిట్వీన్ క్యూ అండ్ డబ్ల్యూ. అమ్మ క్యూకి డబ్ల్యూకి మధ్యలో ఇద్దరు అన్నాడు, కానీ కుడివైపు ఎడమవైపు తెలియదు కదా, అవుతానమ్మా. యూ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ, డబ్ల్యూకి ఇమ్మీడియట్ రైట్లో ఉండాలి యూ. ఎస్ సీట్స్ అడ్జసెన్స్ టు వి అండ్ యూ. అమ్మ ఎస్ అనేవారు వి మరియు యూ ఇద్దరికి కూడా నైబర్గా ఉండాలి అని చెప్తున్నాడమ్మా. తర్వాత ఆర్ ఈజ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ టీ, టీకి ఇమ్మీడియట్ రైట్లో ఉండాలి ఆర్. దెన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ సీట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ క్యూ, క్యూకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరు అని అడుగుతాడమ్మా. సరదా మనం ఎవరితో స్టార్ట్ చేద్దాం? డబ్ల్యూతో స్టార్ట్ చేద్దామా. డబ్ల్యూకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరున్నారంటే యూ రావాలి. ఆ తర్వాత యూ పక్కనే ఎస్ పక్కన వి ఉండాలి, యూ ఎస్ వి ఇక్కడికి వచ్చేస్తారు. తర్వాత క్యూకి డబ్ల్యూకి మధ్యలో ఇద్దరు ఉండాలి. సో డబ్ల్యూకి 2 ప్లేస్ అది ఇక్కడ కుదరదు కాబట్టి 2 ప్లేస్ తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు కావాలి అంటే క్యూని. తర్వాత టీకి ఇమ్మీడియట్ రైట్లో ఆర్ ఉండాలి అమ్మా. ఇక్కడ టీ పెట్టినప్పుడు మాత్రమే ఇమ్మీడియట్ రైట్లో ఆర్ అనేది ఇక్కడ వర్తిస్తుంది, లేకపోతే వేరే ఛాన్స్ లేదు కదా మనకి. అయితే క్వశ్చన్ ఏమంటున్నాడు, సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ క్యూ. అయితే క్యూకి ఇమ్మీడియట్ రైట్లో ఉన్నది ఎవరున్నారమ్మా? టీ అనే పర్సన్ ఉన్నాడు. కాబట్టి ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లమ్ నెంబర్ 14. తర్వాతమ్మా 15th క్వశ్చన్ చూద్దాం. THNRT ఈజ్ కోడ్ యాజ్ BIMSS అంట. అమ్మా ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మనకి కోడ్స్ ఈ విధంగా ఇచ్చారు. అయితే మనల్ని వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ FMKXP డాష్ అన్నాడమ్మా. ఒకసారి క్లియర్గా చూస్తే సి అంటే 3rd లెటర్, 8th లెటర్, 14th లెటర్, 18th లెటర్, 20th లెటర్. ఇట్ ఈస్ 2 9 13 19 అండ్ ఇట్ ఈస్ 19 6 13 11 24 అండ్ ఇట్ ఈస్ 16 అమ్మా. 3 2గా మారిందంటే -1, 8 9 అయిందంటే +1, 14 13 అయింది -1, 18 19 అయింది +1, 20 19 అయింది -1. అంటే ఇక్కడ లాజిక్ ఏంటమ్మా, ఆల్టర్నేట్స్ ఆర్ అడిషన్ సబ్ట్రాక్షన్స్ ఆఫ్ ద 1 -1 +1 -1 +1 -1 +1 అలా.
సో దట్ ఇక్కడ కూడా మనం -1 +1 -1 +1 -1 తీసుకుంటే సో ఇట్ ఈస్ 5 14 10 25 అండ్ ఇట్ ఈస్ 15th లెటర్ ఓ. ఎక్స్ట్రీమ్స్లో ఓ ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి మన దగ్గర. వై ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో దట్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. నీకోసం మిగతా చూస్తా. ENJYO సరిపోతుందా? కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సెకండ్ ఆప్షన్ ఓన్లీ రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లమ్ నెంబర్ 15. నెక్స్ట్ మా 16th క్వశ్చన్ చూద్దాం. మనకి డేటా సఫిషియన్సీ ఇస్తున్నారమ్మా. వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ డేటా సరిపోతుందా, సెకండ్ డేటా సరిపోతుందా, లేదా రెండు కంబైన్ చేస్తే సరిపోతాయా లేదా చెక్ చేసుకో అని చెప్తున్నాడమ్మా. క్వశ్చన్ ఏంటంటే PQRST అనేటువంటి 5 పీపుల్ ఉన్నారంట. వాళ్ళు 5 లివింగ్ ఇన్ ఏ బిల్డింగ్లో ఉన్నారు. 1 పర్సన్ లీవ్స్ ఈచ్ ఫ్లోర్. ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్కరు ఉన్నాడంట. అయితే ఫ్లోర్ 5 ఈజ్ టాప్ మోస్ట్ ఫ్లోర్. పైన అందరికన్నా పైన 5th ఫ్లోర్ ఉందంట. హౌ మెనీ పర్సన్స్ ఆర్ లివింగ్ అబౌట్ టీ. అయితే వాడు క్వశ్చన్ అంటే టీ కన్నా పైన ఎంతమంది ఉన్నారంటే వాడు క్వశ్చన్ అమ్మా. సో ముందుగా ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే ఆర్ లివింగ్ బిలో టీ. అమ్మ టీకి క్రిందగా ఆర్ ఉండాలి అన్నాడు. కానీ ఎంత క్రింద అనేది తెలియదమ్మా. అవుతా ఓన్లీ ఎస్ ఈజ్ లివింగ్ అబోవ్ ఆఫ్ క్యూ. అంటే క్యూకి పైన కేవలం ఎస్ మాత్రమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఓన్లీ ఎస్ లివింగ్ అబోవ్ ఆఫ్ క్యూ. క్యూకి పైన కేవలం ఎస్ఏ, ఇంకెవరు ఉండకూడదు. అంటే పైన టాప్లో ఎస్, దాని కింద క్యూ ఉండాలి అని. తర్వాత అమ్మా పీ ఈజ్ నాట్ లివింగ్ ఆన్ ద బాటమ్ మోస్ట్ ఫ్లోర్. మాకు అందరికన్నా కింద పీ వద్దు అన్నాడమ్మా. సో పీ అందరికన్నా కింద వద్దు అన్నాడే కానీ ఎక్కడ ఉండాలో చెప్పట్లా. అండ్ టీ ఆర్ ఈజ్ లివింగ్ బిలో టీ అన్నాడు కానీ ఎంత బిలోలో చెప్పట్లేదమ్మా. సో దట్ ఇక్కడ మనకి పాసిబిలిటీస్ ఉన్నాయి. నాకు కావాల్సింది టీ కన్నా పైన ఎంతమంది ఉన్నారని అడిగాడమ్మా. నాకు టీ ఇక్కడ పెడితే ఇక్కడ ఆర్ పెట్టుకుంటే అక్కడ పీ అందరికన్నా బాటమ్ మోస్ట్ వద్దన్నాడు కాబట్టి ఇక్కడ పీ పెట్టుకుందాం, ఇక్కడ ఆర్ పెట్టుకుందాం. సో ఇది ఒక పాసిబిలిటీ కదా నాకు. అలానే ఎందుకు ఉండాలమ్మా? ఎస్ క్యూ ఇక్కడ నాకు పీ పెట్టి ఇక్కడ టీ పెట్టి ఇక్కడ కూడా ఆరు పెట్టచ్చు కదా. ఎందుకంటే నాకు టీ కన్నా బిలోలో కింద వైపు నాకు ఆరు ఉండాలన్నాడు. కానీ ఎంత ఫ్లోర్ బిలోలో ఉండాలని మనకి చెప్పలేదమ్మా. సో ఒక పాసిబిలిటీ ప్రకారం టీ కన్నా పైన 2 ఉంటే, ఈ కేసు ప్రకారం టీ కన్నా పైన 3 ఉన్నారు. కాబట్టి ఫ్రమ్ ఓన్లీ 1 వి కాన్ గెట్ ద ఆన్సర్. కేవలం ఒకటవ స్టేట్మెంట్ నుంచి మనకు ఆన్సర్ రాదు. ఏం చేయాలా? టేక్ ద సెకండ్ వన్. టీ లివింగ్ అబోవ్ ఆఫ్ ఆర్ అండ్ క్యూ. అమ్మ టీ అనేవాడు ఆర్ అండ్ క్యూ ఇద్దరికంటే పైన ఉన్నాడు అన్నాడే కానీ వీళ్ళిద్దరే ఉన్నారు వాళ్ళ కింద అని చెప్పలేవాడు ఎక్కడ కూడా. పీ ఈజ్ లివింగ్ ఎట్ సెకండ్ ఫ్రమ్ ద టాప్. అమ్మ పైనుంచి సెకండ్ ప్లేస్లో మనకి ఎవరున్నారంట? పీ అనేవాడు పైనుంచి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ పీ ఉన్నాడు అంతే. సో ఇక్కడ టీ ఈజ్ లివింగ్ అబోవ్ ఆఫ్ ఆర్ అండ్ క్యూ అన్నాడే కానీ వాళ్ళకన్నా పైన టీ ఒక్కడే ఉన్నాడో నేను చెప్పలే. ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో ఇప్పుడు నాకు టీ అనేది ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే ఎక్కడైనా పెట్టచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇండిపెండెంట్గా 2 నుంచి కూడా నాకు ఆన్సర్ రాదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? టుగెదర్ 1 and 2 రెండు క్లబ్ చేస్తే అమ్మ నాకు పీ ఈజ్ లివింగ్ సెకండ్ ఫ్రమ్ ద టాప్ అన్నాడు. టాప్ నుంచి పీ సెకండ్ ప్లేస్లో ఉండాలి అన్నాడు. రెండింటినీ కలిపేస్తే మనం ఓన్లీ ఎస్ లివింగ్ అబోవ్ ఆఫ్ క్యూ. క్యూకి పైన ఎస్ మాత్రమే ఉండాలి అంటే క్యూకి నాకు పీ అనేవాడి ప్లేస్ టాప్ నుంచి క్యూ అనేవాడు టాప్ నుంచి సెకండ్ ప్లేస్లో మాత్రమే ఉండాలి, ఇంకా వేరే ఛాన్సే లేదు. కాబట్టి కానీ ఇక్కడ నాకు సెకండ్ ఫ్లోర్ ఫ్రమ్ ద టాప్లో పీ ఉండమంటున్నాడు. అది వర్కౌట్ అవ్వని పని నాకు. కాబట్టి టుగెదర్ 1 and 2 వి కాన్ గెట్ ద ఆన్సర్. ఇండిపెండెంట్గా రాలేదు, రెండు డేటాని కలిపినా సరే నాకు ఆన్సర్ రావలేదమ్మా. కాబట్టి డేటా 1 alone ఈజ్ సఫిషియంట్. నో, అది పనికి రాలేదు మనకి. డేటా 2 ఈజ్ alone పనికి రాలేదు. 1 and 2 together sufficient to answer the question? No. The data and statements 1 and 2 together not sufficient? Yes. సో ఇండిపెండెంట్గా నాకు ఆన్సర్ రాలేదు, రెండింటిని కలిపినా సరే నాకు ఆన్సర్ రావట్లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఏ ఓన్లీ రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లమ్ నెంబర్ 16. వాడి క్వశ్చన్ ఏంటంటే టీ కన్నా పైన ఎంతమంది ఉన్నారు అని అడిగాడమ్మా. సో అసలు టీ గడ్ ప్లేసే కన్ఫర్మ్ అవ్వట్లేదు. టీ ప్లేస్ కన్ఫర్మ్ అవ్వకుండా టీ కన్నా పైన ఎంతమంది ఉన్నారు? హౌ కెన్ వి కెన్ సే నో, వి కాంట్. నెక్స్ట్ మా 17th క్వశ్చన్ చూద్దాం. 17th క్వశ్చన్లో మనకి బాడ్ మాస్ ఇస్తున్నారమ్మా. ఇక్కడ సింబల్స్ని రీప్లేస్ చేయమంటున్నాడు. సో డివైడ్ బై ప్లేస్లో మైనస్ పెట్టుకోవాలి, మైనస్ ప్లేస్లో డివైడ్ బై పెట్టుకోవాలి. ఈ ఈక్వేషన్ కరెక్టా కదా చెక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఏ కరెక్ట్ అని భావిస్తే 16 డివైడెడ్ బై అంటే -8 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 5 మైనస్ అంటే డివైడెడ్ బై పెట్టుకో 18 ప్లస్ 3 అమ్మ 6 1s 6 3s అంటే 5/3 అంటే నాకు పాయింట్ వాల్యూస్ వస్తాయి, నాకు రౌండ్ ఫిగర్స్ రావు. ఇక్కడ నాకు 16 మైనస్ 8 అంటే ఇక్కడ రౌండ్ ఫిగర్ వస్తుంది, కానీ నాకు కావాల్సిన పాయింట్ వాల్యూస్ వస్తాయి తప్ప రౌండ్ ఫిగర్స్ రావు. కాబట్టి ఏ ఆప్షన్ వర్కౌట్ అవ్వదు. బి ఆప్షన్ తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు ప్లేస్లో ఇంటూ పెట్టు, ఇంటూ ప్లేస్లో ఈజ్ ఈక్వల్ టు పెట్టు. 16 డివైడెడ్ బై 8 తర్వాత ఈజ్ ఈక్వల్ టు ప్లేస్లో ఏం పెట్టమన్నాడమ్మా? ఇంటూ 6 ఇంటూ ప్లేస్లో ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 18 అండ్ ప్లస్ 3. సో ఇక్కడ నాకు 8 1s 8 2s 6 2s ఎంత 12. ఇక్కడ 5 3 కలిస్తే 8 మైనస్ 10 అంటే 18 అంటే నాకు -10 వస్తుంది. ఇటు సైడ్ ఏమో +10 ఉంటుంది. రెండు ఈక్వల్ అంటే ఎప్పటికీ కాదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ నాకు వర్కౌట్ అవ్వదు. థర్డ్ ఆప్షన్ సి తీసుకుంటే నాకు 16
డివైడెడ్ బై 8. నాకు డివైడ్ బై ప్లస్లో ప్లస్ పెట్టమన్నాడమ్మా. ఒక నిమిషం. సో తీసేద్దాం ఒకసారి. సో ఆప్షన్ సి తీసుకుంటే 16 డివైడెడ్ బై ప్లస్లో ప్లస్ పెట్టుకో. 8 అమ్మా. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 5 మైనస్ తర్వాత 18 ప్లస్లో డివైడ్ బై పెట్టుకొని 3 పెట్టేసే బై 3. సో 6 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 16 + 8 ఎంతమ్మా? 24. దట్ ఈజ్ ఈక్వల్ టు 6×30 మైనస్ 6. మా 30 నుంచి 6 సపరేట్ చేస్తే 24 కదా. 24 సరిపోతుంది. కాబట్టి ఏ ఆప్షన్లో సరిపోతుందంటే ఆప్షన్ 3లో సరిపోతుంది. కాబట్టి 17th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ అమ్మా నాకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో పెట్టమంటాడమ్మా వీటిల్ని. సో మనకి అన్నిట్లో ఫస్ట్ లెటర్ డబ్ల్యూ, తర్వాత ఏ ఉంది, తర్వాత ఆర్ఏ ఉంది. సో టేక్ ద థర్డ్ లెటర్. సో 1 2 3 4 5 ఫోర్త్ లెటర్ తీసుకోవడమా. ఇక్కడ ఆర్, ఈ, సి, ఆర్, డి, తర్వాత 6 కూడా ఉందా? 6లో డి. ఫస్ట్ వస్తుంది సి కదా, అంటే 3తో స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాత 5 and 6. నాకు 5 6లో డీలో 5 and 6 తీసుకుంటే వార్డ్, ఇక్కడేమో నెక్స్ట్ 5th లెటర్గా ఆర్ ఉంది, ఇక్కడేమో ఈ ఉంది. ఫస్ట్ ఈ కదా వస్తుంది 6, ఆ తర్వాత ఆటోమేటిక్గా 5. 3 6 5 ఉండాలమ్మా. 3 6 5 ఇక్కడ లేదమ్మా. ఆ తర్వాత ఆటోమేటిక్గా 2 ఉంటుందని వాడే ఇచ్చాడు ఈ ఆప్షన్లోను, ఈ ఆప్షన్లోను. సో నెక్స్ట్ చూస్తే చాలు, ఇక్కడ 2 చూడగలే. ఇంకా నాకు మిగిలిపోయింది 1 5 తర్వాత 1 4. అంతే, 5 ఆల్రెడీ అయిపోయింది కదా. 1 4లో తీసుకుంటే WARR WARR. నెక్స్ట్ లెటర్ ఇక్కడ ఐ, ఇక్కడైతే ఏ వస్తుందమ్మా. ఫస్ట్ వస్తుంది ఏ కదా, అంటే 4. ఆ తర్వాత లాస్ట్లో 1 4 1 ఉండాలి. అలా ఉన్న ఆప్షన్ ఎక్కడుందమ్మా? 4th ఆప్షన్లో ఉంది. కాబట్టి 18th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. నెక్స్ట్ అమ్మా నాకు లెటర్ సిరీస్లో నెక్స్ట్ వచ్చేసి చెప్పమంటున్నాడమ్మా. WS-MI-HD అంటాడమ్మా. ఒక్కసారి ఓన్లీ ఫస్ట్ లెటర్స్ని అబ్జర్వ్ చేస్తే ఇది 23 అమ్మా, ఇది 13, ఇది 8 అమ్మా. దీనికి ఎంత తగ్గిందంటే 5 తగ్గింది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 10 ఉందంటే మధ్యలో ఒక ఖాళీ ఉంది కాబట్టి ఇది కూడా -5. దట్ ఈజ్ ఈక్వల్ టు 18. 18th లెటర్ ఎవరు? ఆర్. 18కి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 13 ఆబ్వియస్లీ సరిపోతుంది, అవునా. సో సెకండ్ తీసుకుంటే అమ్మా ఇది 19, ఇది 9, ఇది 4. 9 4 అవడానికి -5. 19 9 అయిందంటే -10 కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా -5 అంటే 14. 14th లెటర్ ఎవరు అక్కడ? ఎన్. 14లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది 9. అంటే ఫైనల్గా మనకి ఆర్ఎన్ అనేది ఉండాలి. ఆర్ఎన్ ఉన్న ఆప్షన్ ఎక్కడుందమ్మా? 4th ఆప్షన్ ఉంది. సో దట్ 19th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. 20th క్వశ్చన్ చూద్దాం. మనకి పిపి క్యూఆర్ఎస్ పి డాష్ డాష్ ఆర్ఎస్ పిక్యూఆర్ డాష్ డాష్ పిక్యూఆర్ఎస్ఎస్ పిపిక్యూఆర్ఎస్. నోట్ గమనించావా? పిపిక్యూఆర్ఎస్ తర్వాత ఇక్కడ పీపీక్యూ రాలేదు చూడమ్మా. ఈడ 5 5గా విడగొట్టి చూడండి ఒకసారి. అన్నీ కూడా సరిగ్గా చూస్తే మనం పీపీ 2 పీలు, ఇక్కడ 2 ఎస్లు, అంటే ఇక్కడ 2 ఆర్లు, ఒక ఎస్, ఇక్కడ 2 క్యూలు, ఒక పి, డబల్ పి క్యూఆర్ఎస్, సింగిల్ పి డబల్ క్యూఆర్ఎస్, సింగిల్ పి సింగిల్ క్యూ డబల్ ఆర్ఎస్, సింగిల్ పి సింగిల్ క్యూ సింగిల్ ఆర్ డబల్ ఎస్. సరిపోతుంది కదమ్మా. అంటే వాడు ఆలోచన ఏంటంటే పిక్యూఆర్ఎస్ అనే వాడితో ఆడుకుంటున్నాడు. ఫస్ట్ 2 పీలు క్యూఆర్ఎస్ ఇచ్చాడు, ఆ తర్వాత పి ఒకటే పెట్టాడమ్మా, 2 క్యూలు ఆర్ఎస్ ఇచ్చాడు. ఆ తర్వాత పి ఒకటే క్యూ ఒకటే 2 ఆర్లు ఎస్ ఇచ్చాడు. ఆ తర్వాత పి ఒకటే క్యూ ఒకటే ఆర్ ఒకటే 2 ఎస్ ఇచ్చాడు. ఆబ్వియస్లీ మళ్ళీ ఆట డబల్ పి క్యూఆర్ఎస్తో స్టార్ట్ చేశాడు. అది వాడు ఆట. సో ఇప్పుడు డాష్లో ఏముందమ్మా? క్యూఆర్ఎస్. సో క్యూఆర్ఎస్ ఎక్కడుందమ్మా? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 20. 21st క్వశ్చన్ అమ్మ సరైన వెంచిత్రం. అమ్మ ఈ వెంచిత్రాన్ని సూట్ అయ్యేటువంటి వర్డ్స్ ఇక్కడ ఏమున్నాయో చెప్పంటాడమ్మా. క్యూబ్స్, క్యూబాయిడ్స్ అండ్ స్క్వేర్స్. అమ్మ క్యూబ్స్, ఆల్ క్యూబ్స్ ఆర్ క్యూబాయిడ్స్ అవుతాయి. ఆల్ క్యూబ్స్ ఆర్ క్యూబాయిడ్స్. క్యూబ్ అంటే చిత్రసంతో వచ్చేవమ్మా, క్యూబాయిడ్స్గా మారుతాయి. క్యూబాయిడ్స్ అంటే దీర్ఘ చిత్రసంతో వచ్చేవి, పెట్టెలాగా ఉంటాయి కట్టపెట్టెలు అవన్నమాట. సో లెంత్ బ్రెత్ హైట్ సమానంగా ఉంటే క్యూబ్స్, అసమానంగా ఉంటే క్యూబాయిడ్స్. బట్ స్క్వేర్స్ అనేవి 2 డైమెన్షనల్, అవి 3 డైమెన్షనల్. అసలు మనకు కావాల్సిన బొమ్మ సంసం పాట, అక్కడ ఆల్ వచ్చే వర్కౌట్ అవ్వదు, తీసే. ఆంట్ నీస్ వైఫ్. అమ్మ ఆంట్. సో ఆంట్లు కొంతమంది నీస్ మేనకోడలుగా ఉంటారు, కొంతమంది ఆంట్స్ వైఫ్గాను ఉంటారు, అవునా. వైఫ్ కాని వాళ్ళు కూడా ఆంట్గా ఉంటారు. సో దట్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ పనికి వస్తుంది మనకి. కంట్రీస్, ఐలాండ్స్, పెనిన్సులా.
సో కంట్రీస్‌కి ఐలాండ్. ఐలాండ్ వేరే. దేశాలు, ద్వీపాలు, ద్వీపకల్పము. అమ్మ మనది ద్వీపము అంటే చుట్టుపక్కల నీళ్లుంటాయి. ద్వీపకల్పంకి ఏంటంటే 3 సైడ్‌లు మాత్రమే నీళ్లుంటాయి. ఇండియాకి 3 సైడ్‌లు వాటర్ ఉంటుంది. శ్రీలంకకి చుట్టూ ఎటు చూసినా సరే వాటరే ఉంటది ద్వీపం. అలా అన్నమాట. సో కంట్రీస్‌లో కొన్ని కంట్రీస్ ఐలాండ్స్ అన్నీ కూడా కంట్రీస్. పెనిన్సులార్ కంట్రీస్. దానికి సమ్ అసలు వర్కౌట్ అవ్వదు. రాకు, స్టోను, బ్రిక్. సో సమ్ రాక్స్ ఆర్ స్టోన్స్ అని లేదుగా. స్టోన్స్ అన్నీ రాక్సే. సో ఆల్ వస్తది తప్ప సమ్ రాదు. వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్. అమ్మ ఇక్కడ ఆంట్ అంటే సపోజ్ ఇప్పుడు మీ పేరెంట్స్‌కి అమ్మ, నాన్నకి సొంత తోబుట్టువు సిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆంట్ అవుతారు. అలాగే మీ మేనమామకు భార్య కూడా మీకు ఆంట్ అవుతారు. అలాగనమాట. సో వారు వైఫ్‌గాను ఉంటారు. వైఫ్ కాని ఆంట్స్ ఉంటారు. నీస్ అంటే మేనకోడలు. అంటే మీ సిబ్లింగ్స్‌కి కూతురుగా ఉంటారు. అంటే వాళ్ళు ఎవరో ఒకరికి సిబ్లింగ్స్‌కి కూతురుగా ఉంటారు. ఎవరో ఒకరికి భార్యలుగా ఉంటారు. ఎవరికో ఆంట్ కూడా అయ్యుంటారు. అలా సమ్ పార్ట్ కూడా కలిసిన ప్రాంతం ఉంటుంది మనకి. సో దట్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లమ్ నంబర్ 21. నెక్స్ట్ అమ్మా 22. మనకి సిలాజిమ్స్ ఇస్తున్నారు. నో గేట్ ఈజ్ ఎ క్యాట్. అమ్మ గేట్ అనేది ఏది కూడా క్యాట్ అవ్వకూడదు. సో గేట్ కాదు అది గోట్. సమ్ గోట్స్ ఆర్ షీప్ అమ్మ. సో సమ్ గోట్స్ ఆర్ షీప్. ఓకే. సో క్యాట్ అన్నాడమ్మా. దిస్ ఇస్ మై బేసిక్ డయాగ్రామ్. అమ్మ వాడంటాడు ఆల్ షీప్స్ కెన్ నెవర్ బీ క్యాట్. అమ్మ వాడంటాడు కెన్ నెవర్ ఎప్పటికీ కాదు అంటున్నాడమ్మా. ఆల్ షీప్స్ కెన్ నెవర్ బీ క్యాట్స్. అవును. నీకు ఆల్ షీప్స్ అనేవి ఎప్పటికీ కూడా క్యాట్స్ అవ్వలేవు. ఎందుకంటే సపోజ్ నువ్వు షీప్ మొత్తాన్ని క్యాట్‌లో పెట్టేస్తే నాకు కొంత షీప్ అనేది ఖచ్చితంగా గోట్ అవ్వాలి. ఇది నాకు ఆల్డర్ డయాగ్రామ్ అనుకుంటే స్టేట్మెంట్ ఏమని చెప్తుందమ్మా? గోటు, క్యాట్ కలవకూడదు. కానీ కలుస్తున్నాయి. కాబట్టి ఆల్డర్ డయాగ్రామ్ తప్పు. అంటే వాడు చెప్పిందే రైట్. వాడేమన్నాడు బుద్ధిగా చెప్పాడు. అయ్యా నువ్వు ఆల్ షీప్స్‌ని అన్నిటిని నువ్వు క్యాట్‌లో పెట్టలేవు. అవునన్నా నేను పెట్టలేను. వాడు చెప్పిందే రైట్. ఆల్ షీప్స్ ఆర్ గోట్. షీప్స్ అన్నీ గోటా? సమ్ షీప్స్ ఆర్ గోట్ అంటే సమ్ షీప్స్ ఆర్ గోట్. ఇది పాజిటివ్ కన్క్లూజన్. పాజిటివ్ కన్క్లూజన్స్ ఆర్ వెరిఫైడ్ ఇన్ ద బేసిక్ డయాగ్రామ్ ఓన్లీ. వర్కౌట్ అవుతుందంటే అవ్వదు. కాబట్టి ఆన్సర్ ఈస్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఏ ఫర్ ద ప్రాబ్లమ్ నంబర్ 22. నెక్స్ట్ వన్ 23. 16 అనేది 3 అయింది. 25 6 అయింది. 81 ఓకే. అమ్మా ఒక్కసారి 3కి 1 కలిస్తే 4, 4 స్క్వేర్ 16 అమ్మా. 6కి 1 తగ్గిస్తే 5, 5 స్క్వేర్ 25 అమ్మా. 8 + 1 ఈజ్ 9, 9 స్క్వేర్ 81 అమ్మా. తర్వాత 7 + 1 8, 8 స్క్వేర్ 64. అన్నీ కూడా ఉన్న నెంబర్‌కి 1 యాడ్ చేసి స్క్వేర్ చేస్తే ఇక్కడ మాత్రం సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ చేస్తున్నాడు. కాబట్టి ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఆడ్ వే నాట్ అంటే తేడాగాడు. సో ఉన్న వాటన్నిటికి ఒక కామన్ ప్రాపర్టీ ఉంటది. ఆ కామన్ ప్రాపర్టీ లేనివాడే మనకు ఆన్సర్ అవుతాడు. తర్వాత 24. సో ఫస్ట్ లెటర్ అబ్జర్వ్ చేసుకుంటే 17, 1 అండ్ ఇట్ ఈస్ 25. ఆర్ అంటే 18, బి అంటే 2, జెడ్ అంటే 26. అంటే దీనికి +1 చేస్తే నెక్స్ట్ వస్తున్నాయి క్యూఆర్, ఏబి, వైజెడ్, డబ్ల్యూఎక్స్, ఎస్టీ, ఎక్స్వై +1 ఈఎఫ్, డిఈ, సిడి లెక్కన. సో ఎఫ్ఈడి ఫెడ్ అనేది మనకి ఆన్సర్ అవ్వాలి. కాబట్టి ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. అనాలజీ అమ్మా. తర్వాత ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. అమ్మ మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇస్తున్నారు. వాడికి కావాలి సూన్ గుడ్ టుమారో అంటే ఏంటి అని అడిగాడమ్మా. ఇక్కడ నాకు సూన్ గుడ్ టుమారో కావాలమ్మా. ఎక్కడి నుంచి ఉంది? సూన్ గుడ్ ఇక్కడుంది. సూన్ ఇక్కడుంది. టుమారో ఇక్కడుంది. వాటి కోడ్స్ కనిపెట్టాలమ్మా. ఫస్ట్ ఈ రెండిటిని అబ్జర్వ్ చేయండి. రెండిట్లో కామన్‌గా హ్యావ్ ఏ గుడ్ డేలో హ్యావ్ ఏ గుడ్ డే ఒక్కటి కూడా లేదు. హ్యావ్ ఏ గుడ్ డే ఒక్కటి కూడా లేదు. అవునా? సో తర్వాత ఈ 2 చూడు. సీ యూ టుమారో ఆఫ్టర్. సీ యూ టుమారో. సీ యూ టుమారో. ఈ రెండిట్లో కామన్‌గా సీ యూ టుమారో ఒక్కటి కూడా లేదమ్మా. సో దట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కామన్ లెటర్స్ కామన్ వర్డ్సే లేవు అసలు అక్కడ మనకి. అవునా? సూన్ ఇక్కడుంది కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒకటి అయ్యుంటది కదా! బై ద ఆప్షన్స్ వెళ్దాం. కాపీరైట్, డాలర్ అండ్ సింబల్ 3 లేవు చూడండి. పనికిరాదు. ఇక్కడ డాలర్ ఉంది. ఇక్కడ కాపీరైట్, డాలర్ అండ్ సింబల్‌లో ఏ ఒక్కటి లేదు. పనికిరాదు. ఇక్కడ మనకి కాపీరైట్, డాలర్ అండ్ సింబల్ ఉంది. సో ఎందుకంటే దీని కోడ్స్ మనం ఇండిపెండెంట్‌గా కనిపెట్టలేం. సో ఇంకా చూడమ్మా. సూన్ ఇక్కడుంది కదా! గుడ్. ఇక్కడ గుడ్ ఉంది కదా! గుడ్‌లో గ్రేటర్ థాన్, ఈజ్ ఈక్వల్ టు, పర్సెంటేజ్, ఎట్ ది రేట్ ఏదున్నా ఓకేనమ్మా. కానీ ఏదో ఒకటే ఉండాలి. సో గుడ్ కోసం మనం గ్రేటర్ థాన్, ఈజ్ ఈక్వల్ టు, పర్సెంటేజ్, ఎట్ ది రేట్. గ్రేటర్ థాన్, ఈజ్ ఈక్వల్ టు, పర్సెంటేజ్, ఎట్ ది రేట్. అమ్మ ఇక్కడ చూడమ్మా ఒక్కటి కూడా లేదు. గ్రేటర్ థాన్, ఈజ్ ఈక్వల్ టు, పర్సెంటేజ్ ఒక్కటి కూడా లేదు. వర్కౌట్ అవ్వదు. కాబట్టి మిగిలిపోయింది మన ఆన్సర్ అయిపోతుంది. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓన్లీ రైట్ ఆన్సర్. ఇది ట్రైల్ అండ్ ఎర్రర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వేరే ఆప్షన్ లేదు. నెక్స్ట్ మా 26థ్ క్వెషన్. మనకి అసెషన్ ఇస్తున్నారమ్మా.
అసెషన్ అంటే నిశ్చితము. వాడిచ్చిన 2 అసెషన్ రీజన్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేట్మెంట్స్ కరెక్టా కాదా మనం చెప్పాలమ్మా కనుక్కోవాలి. సో, అసెషన్ కోల్ ఈస్ బోత్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ ద లార్జెస్ట్ సింగిల్ సోర్స్ ఆఫ్ CO2 ఎమిషన్. కరెక్టే కదమ్మా! కోల్ అనేది మనకి మంచి ఎక్కువగా దొరికేటువంటి ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేసేదానికి మనకి కోల్ బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మనకి లార్జెస్ట్ సింగిల్ సోర్స్ ఆఫ్ CO2 ఎమిషన్స్. CO2 కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా వస్తుంది వీటి నుంచి అని అంటున్నాడు. 2 నిజాలే ట్రూ. ఇట్ ఈస్ ఎ ట్రూ స్టేట్మెంట్. సో, ఇప్పుడు రీజన్ అనేది పైన అది వాడు చెప్పేది రైటా కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకొని, ఆ తర్వాత పైన చెప్పిన స్టేట్మెంట్‌ని ఇది సాటిస్ఫై చేస్తుందో లేదో మనం కనుక్కోవాలి. సో, రీజన్ కోల్ ఈస్ ద చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆల్సో ప్రొవైడ్ స్టేబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ దెర్ ఈస్ ఎ వెరీ ప్లెంటిఫుల్ సప్లై ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. సో, ఇదంతా ట్రూనే. కానీ ఇక్కడ CO2 ఎమిషన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పడానికి నాకు ఆధారాలు లేవిక్కడ. సో, ఇది ఎక్కువగా సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్‌కి హెల్ప్ అవుతుందని చెప్పడానికి ఓకే గానీ, ఇక్కడ CO2 ఎమిషన్స్ ఎందువల్ల అవుతున్నాయో ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వట్లేదు. కోల్ ఈస్ ద చీపెస్ట్. అవును. అది చాలా తక్కువ ధరకే దొరుకుద్ది మనకి. చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆల్సో ప్రొవైడ్స్ ఎ స్టేబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో, స్టేబుల్‌గా ఎనర్జీని మనకు ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా కరెక్టే. దేర్ ఈస్ ఎ ప్లెంటిఫుల్ ఆఫ్ సప్లై ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. ఎక్కువ దేశాల్లో అధికంగా ఉంది. ఇది కూడా వాస్తవంగా జరిగే నిజమే. అన్నీ నిజాలే. కానీ పైన చెప్పిన వాటిలో CO2 ఎమిషన్స్ అధికంగా ఉన్నాయి కదా! దాన్ని ఎక్స్‌ప్లనేషన్ సరిగ్గా ఇవ్వలేకపోతుంది. కాబట్టి అసెర్షన్ అండ్ రీజన్స్ బోత్ ఆర్ ట్రూ. బట్ రీజన్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ అసెర్షన్ అని చెప్తామమ్మా. అంటే బోత్ అసెర్షన్ రీజన్స్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్‌ప్లనేషనా? నో కరెక్ట్ కాదు. అసెర్షన్ రీజన్స్ బోత్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ రైట్. సో, ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. సెకండ్ ఆప్షన్ ఓన్లీ రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లమ్ నంబర్ 26. నెక్స్ట్ వన్ 27. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రీటైన్ అంటే 24 అంట. అమ్మా రీటైన్ అనే వర్డ్‌లో 6 లెటర్స్ ఉన్నాయమ్మా. 6 4స్ 24. బిసైడ్స్ 35 అన్నాడు. బిసైడ్స్‌లో మనకి 7 లెటర్స్ ఉన్నాయమ్మా. 7 5స్ 35. ఇక్కడ 35 ఉంది కాబట్టి. సో, ప్రొసీజర్‌లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయమ్మా. 9 సెవెన్స్ 9 ఏళ్ళు 63. అంటే వాడు ఏం చేస్తున్నాడు 6ని 2 తగ్గిస్తే 6 4స్ 24. 7 లెటర్స్ 2 సబ్ట్రాక్ట్ చేసుకుంటే 7 5స్ 35. తర్వాత 9 లెటర్స్ 2 తగ్గిస్తే 9 సెవెన్స్ 63. అలాగే మనకి గివెన్ అనే వర్డ్ ఇచ్చాడు. 5 లెటర్స్ కదా! 2 తగ్గిస్తే 3. 5 3స్ ఎంతమ్మా 15. అంటే వాడు ఏం చేస్తున్నాడు నంబర్ ఆఫ్ లెటర్స్ -2 చేసి వచ్చే నంబర్‌తో నంబర్ ఆఫ్ లెటర్స్‌ని మల్టిప్లై చేస్తున్నాడు. సో, దట్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఓన్లీ రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లమ్ నంబర్ 27. 28 అమ్మా. మనకి సీక్వెన్సింగ్ ఇస్తున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డాష్. అమ్మా ఇక్కడ డాష్‌లో ఏమొస్తుంది అని అడిగాడమ్మా. సో, LWE. సో, ఒక్కసారి LWE. L ఇక్కడుంది. W ఈ ఊలో ఉంది. E ఇక్కడుందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంట్ చేద్దాం మనం. కౌంట్ చేస్తే హ్మ్. తర్వాత డాష్ ఇచ్చాడు. తర్వాత 6 అన్నాడు. ఓకే. తర్వాత 9. ఓకే. అక్కడ ఒక లెటర్ ఉండాలా? ఓకే. అంటే ఏం లేదమ్మా. అన్నీ ఫస్ట్ తీసుకుందాం. L డాష్ 9 4 తర్వాత 3 అన్నాడమ్మా. సో, L డాష్ 9 Lకి 9 తర్వాత 4 ఆ తర్వాత 3 ఎందుకంత WE W W తర్వాత 6 వచ్చింది. లెఫ్ట్ సైడ్ -2 అమ్మా ఒక్కసారి Lకి +2 అంటే P, Pకి +2 అంటే 9 ఇక్కడ చూడు సరిపోతుందమ్మా +2 చేస్తున్నాడు. Lకి +2 అంటే P, P+2 అంటే 9, 9+2 అంటే 4, 4+2 అంటే 3 సరిపోతుందమ్మా. అంటే ఇక్కడ Lకి +2 అంటే P రావాలి. Pతో స్టార్ట్ అయిన ఆప్షన్స్ మన దగ్గర 2 ఉన్నాయమ్మా. సో, తర్వాత WH ఓన్లీ సెకండ్ లెటర్స్ తీసుకున్నానమ్మా. W6 అమ్మా. H కాదు క్షమించాలి. ఆ తర్వాత డాష్, తర్వాత K ఉంది. ఆ తర్వాత 5 ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే Wకి -2 6 అమ్మా. 6 -2 O. 6 వచ్చిందా? O. Oకి -2 అంటే K సరిపోతుందమ్మా. Kకి -2 అంటే 5 అది కూడా సరిపోతుంది కదా! యెస్. అంటే ఇక్కడ నాకు ఏముండాలా? O ఉండాలా. PO ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. దట్స్ వై అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఒకసారి థర్డ్ కూడా చూద్దాం నీకోసం. అన్నిట్లో థర్డ్ లెటర్స్ తీసుకుంటే H తర్వాత 8 తర్వాత O ఆ తర్వాత డాష్ అన్నాడమ్మా. EHకి సంబంధం. EH ప్రీవియస్ లెటరా? 8ఆ? EH ఓకే. ఇదేందిట్లా ఉంది? EH 8ఆ? అన్నిట్లో? హ్మ్. ఇక్కడ E ఉందమ్మా. ఇక్కడ H ఉందమ్మా. EH 8O. 8కి Oకి. అమ్మా
ఒక్కసారి ఈ తీసుకుంటే వాడు సైకిల్ ఇలా వచ్చాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ తర్వాత ఈ హెచ్ రావాలి అంటే 1, 2, 3 హెచ్ తర్వాత 8 అంటే 1, 2, 3 8 తర్వాత ఓ అంటే 1, 2, 3 సరిపోతుందమ్మా. అంటే వీడు ఏం చేస్తున్నాడంటే ఈ తీసుకోకుండా ఇక్కడి నుంచి తీసుకున్నాడమ్మా. ఇక్కడ నుంచి సైకిల్ ఇలా తీసుకున్నాడు. ఈకి +1 3 +2 కే +3 హెచ్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి +3 అమ్మా. హెచ్ నుండి 8కి 1, 2, 3 ఇక్కడి నుంచి ఇక్కడికి +3 హెచ్‌కి, ఓకి 1, 2, 3 సరిపోతుందమ్మా +3. ఆ తర్వాత +3 చేసుకుంటే ఓ నుంచి 1, 2, 3 ఎవరక్కడ 9 ఉండాలి. సరిపోతుంది కదా మనకి. రైట్. సో దట్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఫర్ ద ప్రాబ్లమ్ నంబర్ 28. 29 అమ్మా. మనకి ద రిలేషన్స్ ఇస్తున్నారు. అయితే క్వెషన్ ఏంటంటే హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు ఎం? ఎంకి ఆర్ ఏమవుతారు? మా ఎం నుంచి ఆర్ వరకు వస్తే సరిపోద్దమ్మా. మిగతా చూడాల్సిన అవసరం లేదు. చూద్దాం. ఎం హాష్ ఏ అంటే ఎం ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ. ఏకి ఒక కూతురుగా ఉండాలి ఎమ్. తర్వాతమ్మా ఏ ప్లస్ టీ అంటే ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ టీ. ఏ వైఫ్ అంట ఎవరికి? టీ. అంటే టీ హస్బెండ్ అయిపోతారు. తర్వాత టీ డాలర్ ఆర్ అంటే టీ డాలర్ ఆర్. టీ ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్. టీ అనేవాడు సన్ అంట ఎవరికి? ఆర్. కానీ ఆర్ యొక్క జెండర్ కావాలి కాబట్టి నెక్స్ట్ కూడా తీసుకో. ఆర్ అండ్ సింబల్ బి అంటే ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఆర్ ఫాదర్గా ఉన్నారు ఆల్రెడీ టీకి. ఇప్పుడు ఎవరికి? బికి. వీరిద్దరు సిబ్లింగ్స్ అయిపోతారు. అయితే నా క్వశ్చన్ హౌ ఆర్ రిలేటెడ్ టు ఎం? ఎంకి ఆర్ ఏమవుతారు? మై మదర్స్ హస్బెండ్ ఈజ్ మై ఫాదర్. మై ఫాదర్స్ ఫాదర్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్. So that answer is option, third option for the problem number 29. Friends, that's all for today. If you like this video, please press like button and do subscribe with the Bhavishya YouTube channel. Thank you so much. And this is Suresh signing off.